सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 5వ అధ్యాయం. నిన్నటి తరువాయి. షిరిడిలోని భక్తులకు బాబా యందు అమితమైన ప్రేమ. వారికి బాబా తమ వద్ద లేకపోవటం అసమంజసంగా అనిపించింది. తమ సర్వస్వాన్ని జవహరాలి అధీనం చేసిన సాయిని చూసి షిరిడి గ్రామస్తులు మనోవేదనకు గురయ్యారు. సాయిని ఏ విధంగా తమ స్వాధీనంలోకి తెచ్చుకోవాలి అన్న ఆలోచనలో పడ్డారు. ఆ ఇద్దరి గురు శిష్యుల ఐక్యత బంగారం దాని మెరుగు, దీపం దాని వెలుగు వలె ఉండేది. షిరిడిలోని భక్త సమూహం రహతాలోని ఈద్గా వద్దకు వెళ్లారు. గట్టి ప్రయత్నం చేసి బాబాను వెంటబెట్టుకుని షిరిడి తిరిగి రావాలని అనుకున్నారు. కానీ బాబా దానికి వ్యతిరేకంగా, ఫకీరు మహాకోపిష్టి, అతని జోలికి వెళ్ళకండి, అతను నన్ను అసలు విడిచిపెట్టడు, మీరు ఇక్కడ నుండి పలాయనం చెత్తగించండి, ఇప్పుడు ఊళ్ళో నుండి వచ్చి మీ పని పడతాడు, అతని కోపం పరమ కఠినం, రాగానే ఉగ్రుడై మండి పడతాడు, వెంటనే బయలుదేరి వెళ్ళి షిరిడి దారి పట్టండి అని చెప్పారు.
ఇప్పుడు ఏమిటి కర్తవ్యం? బాబా ఇలా వ్యతిరేకంగా చెప్పారేమిటి అని అనుకోసాగారు. ఇంతలో అకస్మాత్తుగా ఫకీర్ వచ్చాడు. కుర్రవాడి కోసం వచ్చారా? ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు? షిరిడికి మరలా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో వచ్చారు కదూ, ఆ శ్రమ పడకండి అని మొదట అన్న గ్రామస్తులు ఒత్తిడికి మెత్తబడి కుర్రవాడిని వెంట నన్ను కూడా తీసుకుని వెళ్ళండి అని అన్నాడు. ఆ విధంగా ఫకీర్ కూడా బాబా వెంట వచ్చాడు. అతను బాబాను విడిచిపెట్టాడు. బాబా కూడా అతనిని విడిచి ఉండరు. ఇది ఎలా సంభవమో అర్థం కాలేదు. సాయి పరబ్రహ్మమూర్తి, జవహరాలి భ్రమలతో కూడిన గుమ్మడి పండు. దేవిదాసు పరీక్షించగా షిరిడిలో అతని బండారం రద్దలైంది. దేవిదాసు సుందరమైన ఆకారంతో, తేజోవంతమైన కళ్ళతో, మనోహరమైన రూపం కలవాడు. 10-11 సంవత్సరాల వయసులో మొదటిసారిగా షిరిడి వచ్చాడు. ఆ లేత వయసులో అతని నడుముకు ఒక లంగోటి మాత్రమే ఉండేది. యాత్రికునిగా వచ్చి మారుతి దేవాలయంలో దిగాడు. అప్పాబిల్లు, మహల్సాపతి అతని వద్దకు వచ్చిపోతుండేవారు. కాశీరాం మొదలగు వారు అతనికి స్వయం పాకానికి సరుకులు ఇచ్చేవారు. అలా అతని మహిమ పెరిగింది. బాబా పెళ్లివారితో కలిసి షిరిడికి రావడానికి 12 ఏళ్ల ముందే దేవిదాస్ వచ్చి షిరిడిలో ఉండసాగాడు. ఇతడు అప్పాబిల్లుకు పలకపైన వ్రాయడం నేర్పించాడు. వెంకటేశ్వర స్తోత్రం చదివించేవాడు. అందరితో కంఠస్థం చేయించేవాడు. అలా పాఠాలు నియమంగా జరిగేవి. దేవిదాసు మహాజ్ఞాని. తాత్యాకోతే అతనిని గురువుగా ఎన్నుకున్నాడు. కాశీనాథు మొదలైన వారు అతనికి ముఖ్య శిష్యులై అతని చరణాలను ఆశ్రయించారు. అతని వద్దకు ఈ జవహరాలి ఫకీర్ వచ్చాడు. శాస్త్రాలపై వాదోపవాదాలు జరిగాయి. విరాగి అయిన దేవిదాసు ఫకీర్ను ఓడించగా ఆ ఫకీరును అక్కడి నుండి తరిమేశారు. అతడు అక్కడి నుండి పోయి వైజాపూర్లో ఉన్నాడు. అనేక సంవత్సరాలకు తిరిగి వచ్చి సాయినాథునికి నమస్కరించాడు. తను గురువు, అతని శిష్యుడు అన్న అతని భ్రమ తొలగిపోయింది. బాబా అతనిని పూర్వం వలనే సత్కరించారు. పశ్చాత్తాపంతో అతడు పరిశుద్ధుడయ్యాడు. ఇటువంటివి బాబా అగాధ లీలలు. ఫకీరు యొక్క భ్రమలు విధివశాత్తు తొలగిపోయే వరకు తాను గురువు, బాబా శిష్యుడు అనే భావాన్ని బాబా ఆదరించారు. అతని గురు పదవి అతనిది, మన శిష్య పదవి మనది అన్నది ఇక్కడ ఉపదేశం. దీనిని సాయినాథులు స్వయంగా ఆచరించారు. మనం ఎవరికి సంబంధించిన వారమైనా కావచ్చు, లేదా ఎవరినైనా మనవారుగా చేసుకోవచ్చు. దీనికంటే వేరుగా ఉండడం మంచిది కాదు. దానివల్ల భవసాగర తీరాన్ని చేరుకోలేరు. ఈ సందర్భంలో ఇది ఒక బోధ. కానీ అహాన్ని త్యజించాలని మనసును నిశ్చయించుకున్న వారు అరుదు. అట్టి నిరభిమానులు శరీరాభిమానాన్ని జయించగలరు. ఇక్కడ స్వబుద్ధి, కల్పన, చాతుర్యం పనికిరావు. తమ హితాన్ని సాధించదలిచిన వారు అభిమాన రహితంగా ప్రవర్తించాలి. శరీరాభిమానాన్ని దహింపజేసుకున్న వారే శరీరాన్ని సార్థకం చేసుకున్నట్లు. అటివారు పరమార్థాన్ని సాధించడానికైనా ఎవరికైనా శిష్యులవుతారు. విషయాలకు అతీతమైన బాబా యొక్క మనోస్థితిని గమనించిన వారంతా విస్మయం చెందేవారు. బాబా లేత వయసును చూచి, మనోహర రూపాన్ని చూచి జనులు విడ్డూరపోయేవారు. జ్ఞానుల శరీర వ్యవహారాలు వారి పూర్వ కర్మానుసారం జరుగుతాయి. వారికి ప్రారబ్ధ కర్మల భారం, బాధలు ఉండవు. కర్మకు తాము కర్తలమని వారు తలపోయారు. సూర్యుడు అంధకారంలోకి ప్రవేశించినట్టు జ్ఞానుల బుద్ధి ద్వైత భావంలో ఉండదు. వారికి విశ్వమంతా ఆత్మస్వరూపమే. వారు అద్వైతంలో ఉంటారు. గురు శిష్యుల ఈ వ్యవహారాన్ని సాయి యొక్క పరమభక్తుడైన మహల్సాబత్ చెప్పగా ఆద్యంతం అట్లాగే వినిపించాను. ఈ కథను ఇంతటితో చాలించి ఇంతకంటే గహనమైన తరువాతి చరిత్రను యథాక్రమంగా చెప్తాను. సావధానంగా శ్రవణం చేయండి. మసీదు పూర్వం ఎలా ఉండేది, ఎలా శ్రమపడి నేలను చదును చేశారు, సాయి హిందువా లేక ముసల్మానా అన్నది ఎవరికి నిశ్చయంగా తెలియదన్న విషయం, దౌతి, పోతి, ఖండయోగాది ప్రక్రియల గురించి, భక్తుల కర్మలను బాబా అనుభవించడం మొదలైన విషయాలను తర్వాత మనవి చేస్తాను. హేమాడ్ సాయికి శరణుదొచ్చి వారి చరణ ప్రసాదమైన ఈ కథా నిరూపణాన్ని శ్రవణం చేస్తే దురిత నివారణము, పుణ్యపావనమని చెప్తున్నాడు. స్వస్తి శ్రీ సంతసజ్జని ప్రేరితము భక్త హేమాడ్ బంధు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ సాయి పునః ప్రకటనను 5వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 6వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః,
శ్రీ సీతారామచంద్రోభ్యాయ నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ప్రాపంచ వ్యవహారాల్లోనైనా పారమార్థంలోనైనా సద్గురువే మనల్ని నడిపించే నావికుడు అయినప్పుడు వారే మనల్ని తీసుకుని వెళ్ళి ఆవులి ఒడ్డుకు దించుతారు. సద్గురువు అన్న పదం మనసులో మెదలగానే మొదటి సాయియే గుర్తుకు వస్తారు. ప్రత్యక్షంగా వారు మన ఎదుట నిలిచి తమ అభయహస్తాన్ని మన శిరసును ఉంచుతారు. దునిలోని విభూతితో ఉన్న వారి వరదహస్తము మన మస్తకాన్ని తాకగానే హృదయంలో ఆనందం ఉప్పొంగుతుంది. ప్రేమ కళ్ళ నుండి ప్రవహిస్తుంది. గురువు యొక్క కరస్పర్శలోని విశిష్టత ఆశ్చర్యకరము. ఆ స్పర్శ ప్రళయాగ్నిలో కూడా దహింపబడని సూక్ష్మ శరీరాన్ని దహింపజేసి భస్మీభూతం చేస్తుంది. దేవుని కథా విశేషాలను వింటే శిరోవేదన కలిగి అసంబద్ధంగా వాగే వారికి కూడా అది స్థిరత్వాన్ని కలిగిస్తుంది. సాయి తమ కరకమలాన్ని శిరస్సుపై ఉంచితే అనేక జన్మల పరిపాక పాపాలు ప్రక్షాళనమై భక్తులు పావనలవుతారు. వారి సుందర రూపాన్ని చూస్తుంటే పరమానందంతో కంఠము గద్గతమవుతుంది. కళ్ళ నుండి ఆనంద బాష్పాలు ప్రవహిస్తాయి. హృదయంలో అష్టభావాలు ప్రకటమవుతాయి. సోహం భావం జాగృతమై ఆత్మానందం కలుగుతుంది. నేను నువ్వు అనే భేదభావం వెంటనే సమస్యపోయి సమరసమైన అద్వైత భావం కలుగుతుంది. పురాణ అను పవిత్ర గ్రంథాలను చదువుతుంటే అడుగడుగునా సద్గురువు స్మరణకు వస్తారు. సాయిబాబా రామునిలా కృష్ణునిలా నటిస్తూ తమ చరిత్రను తామే వినిపిస్తారు. భాగవతం వినటానికి కూర్చుంటే సాయి నఖశిఖాంతము కృష్ణునిలాగా భక్తుల హితము కోసం ఉద్ధవ గీతను గానం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఊరికి మాట్లాడుతూ కూర్చుంటే కూడా ఒక అనుభవాన్ని చెప్పాలని అకస్మాత్తుగా సాయినాథుని కథ గుర్తుకు వస్తుంది. చెప్పటానికి కాగితం తీసుకుని వ్రాద్దామనుకుంటే అక్షరానికి అక్షరం జోడించడం వీలు కాదు. కానీ అదే సాయి తమ శక్తితో వ్రాయిస్తే రచనాధార ఆగకుండా సాగుతుంది. అహంభావం తలెత్తినప్పుడల్లా వారు దాన్ని తమ హస్తంతో క్రిందికి అణిచివేసి తమ శక్తిపాదంతో శిష్యులను కృతార్థం చేస్తారు. కాయ వాచ మనస సాయి సముద్రునికి సాష్టాంగపడితే కోరుకోకుండానే ధర్మార్థ కామ మోక్షాలు తామంతట తామే హస్తగతమవుతాయి. కర్మ జ్ఞాన భక్తి యోగాలనే ఈ 4 మార్గాల ద్వారా ఈశ్వర ప్రాప్తి. ఈ 4 దిక్కుల నుండి బయలుదేరినప్పటికీ ఇవి మనల్ని గమ్యానికి చేరుస్తాయి. భక్తి మార్గము తుమ్మవనం వంటిది. కుంతలతో కూడిన అతి కష్టమైన మార్గము. ఒక్కో అడుగు వేస్తూ నడిచే ఇరుకు మార్గము అయినా అది హరి సమీపానికి తీసుకుని వెళ్తుంది. ముళ్ళను తొలగించుకొని అడుగు వేయాలి. ఇదొక్కటే సులభోపాయము. అప్పుడే నిర్భయంగా మన ధామాన్ని చేరుకుంటామని గురుమాత స్పష్టంగా చెప్పారు. మనోమాలిన్యాన్ని భక్తితో శుభ్రం చేస్తే వైరాగ్యం వికసిస్తుంది. జ్ఞానం పుష్పించి కైవల్య ఫలం లభిస్తుంది. ఆత్మానందం కలుగుతుంది. జనన మరణాలు కూడా తప్పుతాయి. పరమార్థ స్వయం సిద్ధుడు అతడే త్రివద రూపమైన సచ్చిదానందుడు. ఉపాధిని గ్రహించి భక్తులకు జ్ఞానబోధ చేయటానికి ప్రకటమయ్యాడు. పరమార్థ సత్వ రజోస్తమ గుణాలనే 3 గుణాలతో వ్యక్తమవగానే మాయ కూడా క్రియాప్రయుక్తమై సత్వ రజోస్తమ గుణాలను సుస్పష్టంగా వ్యక్తం చేస్తుంది. మట్టితో తయారైన ఒక విశిష్ట ఆకారం పేరు కుండ. అది బద్దలవుతే నామరూప వికారాలు పోతాయి. ఈ అఖిల జగత్తు మాయ నుండి వచ్చింది. జగత్తు మాయ కార్య కారణ భావం కలిగి ఉంటాయి. వాస్తవానికి మాయే సాకారమై ప్రత్యక్షంగా జగత్తు రూపంలో ఉద్భవించింది. ఈ జగత్తుకు మునుపు మాయ బయటికి వ్యక్తం కాని స్థితిలో పరమాత్మలో లీనమై అవ్యక్తంగా ఉండేది. ఉంటే ఇది వ్యక్తమైనప్పుడు పరమార్థ రూపం అవ్యక్తంగా ఉన్న పరమాత్మ రూపమే. ఈ విధంగా ఈ మాయ పరమాత్మకు శృతి రూపము, పరమాత్మకు అభేదము. ఈ మాయ తమో గుణము నుండి చలనం చేసి
చలనం లేని నిర్జీవ జడ పదార్థాన్ని నిర్మించింది. ఇది ఆమె మొదటి క్రియ. తర్వాత మాయ యొక్క రజోగుణ పరమార్థం యొక్క చిత్ కళతో కలిసి ఉభయ స్వభావ గుణాలతో విశ్వ చైతన్యం అయింది. అటు తర్వాత మాయ యొక్క సత్వగుణము బుద్ధి తత్వాన్ని నిర్మించింది. ఇందులో పరమాత్మ యొక్క ఆనంద గుణము మిళితమవగా అక్కడతో ఆ లీల సంపూర్ణమవుతుంది. ఈ విధంగా మాయ మహావికారి క్రియాపాదిని గ్రహించినంత వరకు, పైన తెలిసిన పదార్థాలను నిర్మించినంత వరకు త్రిగుణాలను అవ్యక్తంగానే ఉంటాయి. గుణానురూపమైన క్రియను చేపట్టినంత వరకు మాయ వ్యక్తం కాదు. అంటే ఏ క్రియ చేయక అక్రియగా ఉన్నంత వరకు అది అవ్యక్తంగానే ఉంటుంది. మాయ పరమాత్మని కార్యమైతే ఈ జగత్తు మాయ యొక్క కార్యము. సర్వం కల్పితం బ్రహ్మ, దృశ్య జగత్తు అంతా బ్రహ్మమే అన్న ఈ తత్వము బ్రహ్మ, మాయ మరియు జగత్తు ఈ మూడింటి యొక్క ఐక్యతను తెలుపుతుంది. ఈ మూడు ఒక్కటే అన్న అభేదాన్ని నిశ్చయంగా అనుభవపూర్వకంగా పొందాలని కోరుకునేవారు వేదశాస్త్రాలను అధ్యయనం చేయాలి. సారాసార విచారశక్తి వేదశాస్త్రాలు, శృతులు, స్మృతులు, గురువచనాలు, వేదాంత వాక్యాలు అనుభవము, పరమానంద ప్రాప్తిని కలిగిస్తాయి. నా భక్తుల గృహాల్లో అన్న వస్త్రాలకు లోటుండదని సాయి అభయమిచ్చిన విషయము భక్తులకు అవగతమే. నన్ను అనన్యంగా పూజించే వారి యొక్క మరియు నిత్యము పవిత్ర మనసులతో నన్ను సేవించే వారి యోగక్షేమాలు వహించడం నా వ్రతము. ఈ భగవద్గీత వచనాన్ని ప్రామాణికంగా తీసుకోండి. ఇక్కడ అన్న వస్త్రాలు కొరతే ఉండదు. వాని కొరకు మీ శక్తిని వ్యర్థం చేసుకోకండి అని సాయి అన్నారు. లౌకికమైన గౌరవ మర్యాదలను వదిలిపెట్టి దేవుని ద్వారం వద్దకు తలను వంచండి. దేవుని ఎదుటే కొంగు చాచండి. దేవుని అనుగ్రహాన్ని పొందండి. లోకులు గౌరవించినంత మాత్రాన తనను తాను మర్చిపోవాలా? ఆరాధ్యమూర్తి యొక్క అంతఃకరణ కరుణతో కరిగిపోయి చెమటలు పట్టాలి. ఈ ధ్యేయము మీదే ప్రీతి కలగాలి. సర్వేంద్రియాలకు భక్తి పిచ్చి పట్టాలి. ఇంద్రియ వికారాలు భక్తి వైపు మొగ్గాలి. ఇక ఇతర కోరికలు ఏముంటాయి? ఇతర విషయాలపై ప్రీతి లేకుండా ఎల్లప్పుడూ భజన జరగాలి. మనస్సు అన్నిటినీ మర్చిపోయేలా నామస్మరణ యందు లగ్నం అవ్వాలి. అప్పుడు శరీరము, గృహము, ధనము ఇవి గుర్తుండవు. చిత్తము పరమానందంలో నిమగ్నం అవుతుంది. మనస్సు నిశ్చయంగా సమదర్శి అయి పరిపూర్ణమైన ప్రశాంతతను పొందుతుంది. సత్సంగం చేసిన ఫలితంగా చిత్తవృత్తి శాంతించాలి. అనేక విషయాలపై చంచలంగా భ్రమించే మనస్సుకు తల్లినిత ఎక్కడిది? శ్రోతలు ఈ సాయి చరిత్రను శ్రవణం చేస్తే మనస్సు భక్తి వైపు మళ్ళుతుంది. అందువల్ల సావధానులై శ్రద్ధగా భక్తిభావంతో ఈ కథను వినండి. కథలోని విషయాలను వింటే చంచలమైన మనసు తృప్తి, విశ్రాంతి కలుగుతాయి. అశాంతి నివృత్తి అయి సుఖము కలుగుతుంది. ఇప్పుడు పూర్వకథానుసంధానము. శిథిలావస్థలో ఉన్న మసీదును మరమ్మతు చేసే విషయం శ్రీరామ జన్మ కథా సంకీర్తనం గురించి మనవి చేస్తాను. గోపాల్ గుండు అనే ఒక భక్తునికి బాబా యందు అమిత భక్తి. బాబా నామాన్ని ఎల్లప్పుడూ జపిస్తూ కాలం గడిపేవాడు. అతనికి సంతానం లేదు. తర్వాత సాయి అనుగ్రహంతో పుత్రరత్నం కలిగి సంతృష్టుడయ్యాడు. సిడి గ్రామంలో ప్రతి సంవత్సరము ఒక జాతర లేక ఒక ఉరుసును ఏర్పాటు చేయాలని అని అందరికీ ఉత్సాహకరంగా ఉంటుందని గోపాలగుండుకు సంకల్పం కలిగింది. ఈ విషయం తాత్యాకోతే, దాదాకోతే, మాధవవాది ప్రముఖులందరికీ సమ్మిళితమై దాని కొరకు అన్ని ఏర్పాట్లు చేయసాగారు. ఇలాంటి వార్షిక ఉత్సవానికి ముందుగా జిల్లా అధికారి యొక్క అనుమతిని పొందటం ఆవశ్యకమైన నియమము. అందుకొరకు ప్రయత్నించగా ఊళ్ళోని ఒక కులకర్ణి కుచిత్స బుద్ధితో ఈ అడ్డు తగిలి వ్యతిరేకించడం వల్ల కార్యంలో విఘ్నం కలిగింది.
అలా కులకర్ణి అడ్డుపడిన పరిణామంగా షిరిడీలో జాతర జరగటానికి వీల్లేదని జిల్లా అధికారి ఆజ్ఞ జారీ అయింది. కానీ షిరిడీలో ఈ జాతర జరగాలని బాబా సంకల్పం కావటం వల్ల వారి ఆశీర్వాదం, వారి పూర్తి అనుమతి లభించాయి. గ్రామస్తులు మరలా గట్టిగా ప్రయత్నించగా అధికారులు తమ ఆజ్ఞను మార్చి అందరి కోరికను మన్నించారు. అప్పటి నుండి బాబా సమ్మతితో రామనవమి ఉత్సవం నిశ్చయమైంది. దాని ఏర్పాట్లన్నిటినీ తాత్యాకోతే చూసేవాడు. ఉత్సవానికి జనం అమితంగా వచ్చేవారు. శ్రీరామనవమి రోజున పూర్తి శ్రీరామనవమి రోజున భజన, పూజ సమారంభాలతో రకరకాల బాజా భజంత్రీలతో నలువైపులా నుండి యాత్రికులు బాగా వచ్చేవారు. ప్రతి సంవత్సరం 2 కొత్త పతాకాలను వాద్యాలతో ఊరేగించి తెచ్చి మసీదు శిఖరానికి కడతారు. అవి అక్కడే ఉంటాయి. దానిలో ఒకటి నిమోన్కర్ది, రెండవ పతాకము దాము అన్నది. ఆర్భాటంగా ఊరేగింపు ముగిశాక అవి శిఖరంపై ఎగురుతుంటాయి. శ్రీరామనవమి ఉత్సవం వృత్తిలో నుండి ఎలా ఉద్భవించింది అన్న ఆశ్చర్యకరమైన కథను వినండి. షిరిడి యొక్క గౌరవాన్ని తెలుపుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. చక్క సంవత్సరం 1833లో శ్రీరామనవమి మొదట ఉరుసు నుండి పుట్టింది. అప్పటి నుండి నిరాటకంగా జరుగుతూ ఉంది. ప్రసిద్ధి చెందిన కృష్ణ జోగేశ్వర భీష్ముకి పరమ కళ్యాణప్రదమైన రామనవమి ఉత్సవం జరిపించాలన్న సంకల్పం కలిగింది. అప్పటి వరకు కేవలం ఉరుసు జాతర మాత్రమే జరిగేది. అందులో నుండే ఆ ఏడు శుభప్రదమైన ఈ రామ జన్మోత్సవం ఉదయించింది. ఒకసారి భీష్ముడు ప్రశాంతంగా వాడాలో కూర్చుని ఉండగా కాకా మహాజని పూజా సామాగ్రితో మసీదుకు బయలుదేరాడు. కాక మనస్సులో సాయి దర్శన లాలస, ఆ పైన ఉరుసు ఉత్సవం. కాక ఉత్సవానికై ఒకరోజు ముందుగానే షిరిడీలో హాజరయ్యాడు. సరైన సమయంలో భీష్ముడు కాకాతో, నాకొక మంచి ఆలోచన స్ఫురించింది. నీవు నాకు సహాయం చేస్తావా అని అడిగాడు. రామజన్మ దినమైన ఈరోజు ఇక్కడ ప్రతి సంవత్సరం ఉరుసు జరుగుతుంది. ఉరుసుతో పాటు రామజన్మోత్సవాన్ని కూడా ఏ శ్రమ లేకుండా జరపడానికి ఇది మంచి అవకాశం అని అన్నాడు. అతని అభిప్రాయం కాకాకు నచ్చింది. ముందు బాబా అనుమతి తీసుకో, వారి ఆజ్ఞ ఉండాలి కానీ ఇక కార్యానికి ఏ ఆలస్యం లేదు అని చెప్పాడు. ఉత్సవంలో సంకీర్తన అవసరం, మరి ఎవరు చేస్తారు అన్న ప్రశ్న. ఈ చిన్న గ్రామంలో హరిదాసు ఎక్కడి నుండి వస్తాడు అన్న ఒక సమస్య ఎదురయ్యింది. భీష్ముడు, నేను సంకీర్తన చేస్తాను, నీవు హార్మోనియంతో శృతి కలుపు. రాధాకృష్ణబాయి ప్రసాదానికి శొంఠి పొడి తయారు చేస్తుంది. పద, బాబా వద్దకు పోదాం. శుభకార్యంలో ఆలస్యం కష్టకారకం. శుభానికి శీఘ్రత్వాన్ని జోడిస్తే ఆ కార్యాన్ని తప్పక సాధించవచ్చు. మనం వెళ్ళి బాబాను సంకీర్తన చేయడానికి అనుమతిని కోరుదాం అని అంటూ ఆ ఉభయులు మసీదుకు వెళ్ళారు. కాక బాబా పూజను ఆరంభించగా బాబాయి అతని వాడాలో ఏం జరుగుతుంది అని ప్రశ్నించారు. కాకాకు ఏం అర్థం కాలేదు. వెంటనే బాబా అదే ప్రశ్నను వేరు విధంగా వేశారు. భీష్మునితో, ఏం బువా, ఏమిటి అంటున్నావు అని అడిగారు. అప్పుడు కాకాకు గుర్తుకు వచ్చింది
తమ ఉద్దేశాన్ని బాబాతో విన్నవించాడు. బాబాకు ఆ విషయం నచ్చింది. అలా ఉత్సవం నిశ్చయమయ్యింది. మర్నాడు ఉదయం బాబా లెండికి వెళ్ళడం చూచి సభా మండపంలో ఉయ్యాలను కట్టి సంకీర్తనకు సిద్ధమయ్యారు. తర్వాత ఆ సమయానికి శ్రోతలు గుమికూడారు. బాబా తిరిగి వచ్చారు. భీష్ముడు లేచాడు. కాకా వచ్చి హార్మోనియం ముందు కూర్చున్నాడు. ఇంతలో బాబా అతనిని రమ్మని కబురు పంపారు. బాబా నిన్ను రమ్మంటున్నారు అన్న కబురు విని కాకా మనసు మోగబోయింది. ఏం జరుగుతుందో తెలియలేదు. కథలో రసభంగం వాటిల్లకూడదు. బాబా యొక్క పిలుపు కాకాను కలవరపరిచింది. బాబాకు కోపం వచ్చిందా, సంకీర్తన నిర్విఘ్నంగా జరుగుతుందా అని అనుకుంటూ కాక అడుగు ముందుకు వేస్తూ వెనుకకు చూస్తూ భయం భయంగా నడుస్తూ మెల్లగా మెట్లెక్కాడు. కానీ ఆలోచనలో పడ్డాడు. అతనిని బాబా ఎందుకు ఇక్కడ ఉయ్యాలను కట్టారు అని అడిగారు. కథా సంకీర్తన కోసమని విని బాబా ఆనందించారు. అక్కడే సమీపంలో ఉన్న నింబారు వద్ద నుండి అందమైన ఒక మాలను తీసి కాకా మెడలో వేసి ఇంకో మాలను భీష్ముని కోసం ఇచ్చారు. ఉయ్యాలను గూర్చి అడిగినప్పుడు భయపడ్డా ఉయ్యాలను గూర్చి అడిగినప్పుడు భయపడ్డా. కాకా మెడలో మాల పడగానే అందరికీ ఊరట కలిగింది. అసలే భీష్ముడు బహుశ్రుత వివిధ కథ పారంగతుడు కనుక సంకీర్తన రసభరితంగా సాగింది. శ్రోతలు అపరిమిత ఆనందాన్ని పొందారు. బాబా కూడా అప్పుడు ప్రసన్న వదనులయ్యారు. వారు అనుమతిని ప్రసాదించినట్లే ఉత్సవాన్ని భజన సంకీర్తన సమేతంగా చేయించుకున్నారు. రాముని జన్మ సమయమందు బాబా కళ్ళల్లో గులాల్ పడగా కౌసల్య మందిరంలోనికి శ్రీరామునికి మొదలుగా బాబా నరసింహ స్వామిలా ప్రకటమయ్యారు. గులాల్ కేవలం సాకు. రాముని జన్మలోని ఉత్సాహంతో అహం అనే రావణాసురుడు నశిస్తాడు. అంటే దుర్వృత్తి అనే రాక్షసుడు చస్తాడు. అకస్మాత్తుగా బాబాకు కోపం వచ్చింది. నరసింహుని ప్రత్యక్ష అవతారంలా తిట్లను శాపాలను అమితంగా కురిపించారు. ఉయ్యలను మొక్కలు చేస్తారేమో, దాన్ని ఎలా భద్రపరచాలి అని రాధాకృష్ణమాయకి మనసులో చింత పట్టుకునింది. అందుచేత దానిని వెంటనే విప్పేయమని వెనుక నుండి అనగా కాక ఉయ్యలను విప్పడానికి ముందుకు జరిగాడు. అప్పుడు బాబా అత్యంత కోపంతో కాకా మీదకు ఉరికారు. ఉయ్యలను విప్పే పని ఆగిపోయింది. బాబా వెంటనే చల్లబడ్డారు. తర్వాత మధ్యాహ్నం ఉయ్యలను విప్పడానికి బాబా అనుమతిని కోరగా బాబా ఆశ్చర్యంగా అప్పుడే ఉయ్యలను ఎలా విప్పుతారు, ఇంకా దీని అవసరం ఉంది కదా అని అన్నారు. ఆ అవసరం ఏమిటి? సాయి వచనాలు ఊరికే అన్నవి కావు అని ఆలోచించగా బాబా చెప్పిన మాట నిజమే. ఉత్సాహం ఇంకా సమాప్తి కాలేదని వారి బుద్ధికి స్ఫురించింది. ఉత్సవం జరిగిన మరునాడు గోపాలకాల జరిగితేనే కానీ ఉత్సవం సంపూర్ణం కాదు. అందువల్ల రెండవ రోజు గోపాలకాల కీర్తన జరిగాక ఉయ్యలను విప్పడానికి బాబా అనుజ్ఞ ఇచ్చారు. తరువాతి సంవత్సరం భీష్ముడు లేడు. సంకీర్తనకు బాలాబువా సతార్కర్ను రప్పించవలెనని తలచారు. కానీ అతనికి కవాటికు వెళ్ళవలసి ఉండినది. అందువలన కాకా మహాజని అర్వచీన తుకారామని ప్రసిద్ధి చెందిన బాలాబువా అనే భక్తుడిని తీసుకొని వచ్చి అతనితో ఉత్సవాన్ని చేయించారు. ఆ బాలాబువా కూడా దొరకని పక్షంలో కీర్తనకు కాకాయే నడుం కట్టవలసి వచ్చేది. అతనికి దాస్కను రచించిన రామనవమి కథ బాగా తెలుసు. 3వ సంవత్సరం బాలాబువా సతార్కర్ సమయానికి షిరిడీ రావడం ఎలా జరిగిందో శ్రద్ధగా వినండి. సాయి బాబా కీర్తిని విని వారిని దర్శించుకోవాలన్న కోరిక బాలాబువా మనసులో కలిగింది. కానీ తనకు ఎవరు తోడు దొరుకుతారా అని అతని ఆలోచన. బాలాబువా స్వయంగా హరిదాసు సతారాలో ఉండేవాడు. కానీ అప్పుడు ముంబైలోని పరేల్ అన్న చోట ఉన్నాడు.
సతారా జిల్లాలో బిర్హడ్ సిద్ధ కవాట్యాలో ఒక దేవస్థానం ఉంది. అక్కడ రామనవమికి ప్రతి ఏడు బువ్వ సంకీర్తన చేసేవాడు. ఆషాఢ ఏకాదశి చైత్రమాసంలో శ్రీరామనవమి ఈ 2 వార్షికోత్సవాలు జరపడానికి బువ్వ నియమింపబడ్డాడు. అక్కడి రాజశాస్త్రం ప్రకారం ప్రభుత్వం ఆ దేవుని ఖర్జుకు 124 రూపాయలను ఆ సంస్థానానికి ఇవ్వవలసిన ఏర్పాటు ఉండేది. ఈ 2 ఉత్సవాలకు బాలాబువాకు 30 రూపాయలు సంభావన ఇచ్చేవారు. కానీ ఆ సంవత్సరం కవాట్యాలో మహమ్మారి వచ్చి గ్రామస్తులు కష్టాల్లో పడ్డారు. అందువలన ఊరు ఖాళీ అయిపోయింది. రామనవమి ఉత్సవం ఆగిపోయింది. దాంతో ఉత్సవానికి ఆ మరు సంవత్సరం రమ్మని బువ్వాకు ఉత్తరం వచ్చింది. సారాంశం: రాముని సేవా భాగ్యం తప్పిపోయింది. సంభావన కూడా ఆగిపోయింది. అలా అతనికి షిరిడీకి వెళ్ళడానికి అవకాశం లభించింది. వెంటనే వెళ్ళి దీక్షత్తును కలుసుకున్నాడు. బాబా యొక్క పరమభక్తుడైన దీక్షత్తు తలుచుకుంటే షిరిడీ వెళ్ళాలన్న అతని కోరికను తీర్చగలడు, స్వార్థం పరమార్థం సాధించుకోవచ్చు అని తలచి అతడు దీక్షిత్తుతో ఈ 7 వార్షికోత్సవం ఆగిపోయింది. అందువల్ల బాబా దర్శనం చేసుకుని అక్కడ సంకీర్తన కూడా చెయ్యాలని ఉంది అని చెప్పాడు. షిరిడీ నుండి వచ్చిన మహాజని బావు సాహెబ్ దీక్షిత్తు అతనితో, మీకు సంభావన ఇవ్వడం ఇవ్వకపోవడం బాబా ఇష్టం, దాని గురించి మేము నిశ్చయంగా చెప్పలేం, కానీ మీరు కీర్తన చేయడం సమ్మతమే అని చెప్పారు. ఇలా సంభాషణ జరుగుతూ ఉండగా అక్కడికి కాకా మహాజని అకస్మాత్తుగా వచ్చి శుభశకునంలా షిరిడీ ప్రసాదాన్ని విభూతిని పంచాడు. అప్పుడే షిరిడీ నుండి వచ్చిన కాకా మహాజని క్షేమ సమాచారాలను తెలుసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత దీక్షత్తు బువాతో ప్రేమగా బాబాను అడిగి తెలుసుకుని, వారు సమ్మతిస్తే మీకు తప్పక కబురు పెడతాను. నా ఉత్తరం అందగానే మీరు షిరిడీకి రండి. దారి ఖర్జులకు ఏం భయపడకండి. దానికోసం మీరేం కష్టపడకుండా నిశ్చింతగా ఉండండి అని చెప్పాడు. తర్వాత దీక్షిత్ షిరిడీ వెళ్ళాడు. బాబా అనుమతిని ఇచ్చారు. బాలాబువా షిరిడీకి వచ్చి మనసారా సాయిబాబా దర్శనం చేసుకున్నాడు. అలా సాయిబాబా రామనవమి ఉత్సవ వైభవాన్ని అందరి సమక్షంలో విశేషమైన ప్రేమతో బాలాబువాతో చేయించారు. తన కోరిక ఫలించినందుకు బాలాబువా సంతుష్టుడయ్యాడు. సాయిబాబా కూడా ప్రసన్నులయ్యారు. అందరి మనోభీష్ట నెరవేరింది. బువాకు 150 రూపాయల సంభావన కూడా ఇవ్వడానికి బాబా ఆజ్ఞ కాగా అతడు అపరిమిత ఆనందాన్ని పొందాడు. కవాట్యలో 5 సంవత్సరాలకు లభించే సంభావన బాబా ఒకే ఉత్సవంలో ఇస్తే మరి బువా ఎందుకు ఆనందించడు? బాబాకు ఎంతో కృతజ్ఞతుడయ్యాడు. తర్వాత ఒకరోజు దాసగను షిరిడీకి రాగా ప్రతి సంవత్సరం రామ నవమి ఉత్సవాన్ని జరిపించే బాధ్యతను బాబా అనుమతితో అతనికి అప్పగించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ జన్మోత్సవం అతి వైభవంగా ఆర్భాటంగా జరుగుతుంది. పీకల వరకు తినేలా అన్న సంతర్పణ, పేద పిల్లలకు మహదానందం. సమాధి మందిరం యొక్క మహాద్వారం వద్ద మంగళ వాయిద్యాలతో మేళ తాళాలతో ఆనందంగా సాయి నామఘోష అంబరాన్ని తాకుతూ ఉంటుంది. గోపాలగుండుకు ఉత్సవం జరపాలని సంకల్పం కలిగినట్లే శిథిలమైన మసీదును అందంగా రూపొందించాలని స్ఫురించింది. మసీదును తాను బాగుపరచాలని నిర్ధారించుకొని దానికయ్యే రాళ్లను సిద్ధపరిచాడు. కానీ ఈ జీర్ణోద్ధరణ యోగం అతని భాగ్యంలో లేదు కాబోలు. ఈ విశిష్టమైన కార్యం బాబా మనసుకు నచ్చినట్లుగా సిద్ధించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఈ కార్యాన్ని నానా చాందర్తో చేయించాలని, ఆ తరువాత మసీదు నేలను కాకా దీక్షిత్ ద్వారా మరమ్మత్తు చేయించాలని బాబా మనసులో ఉండి ఉంటుంది. అది అట్లాగే జరిగింది. బాబా ఆజ్ఞను అడిగి అడిగి అందరూ అలసిపోయి మహల్సాపతిని మధ్యస్థం చేసుకోగా అప్పుడు బాబా తమ అనుమతిని ఇచ్చారు. మసీదు నేలను ఒక రాత్రిలోనే బాగు చేశారు.
ఆ మరునాడే బాబా గద్దెపై కూర్చున్నారు. క్రీస్తు శకం 1911వ సంవత్సరంలో సభామండపం తయారైంది. దానికోసం ప్రచండ ప్రయత్నం చేసి ఎంతో ప్రయాసపడ్డారు. అది అందరికీ వణుకు పుట్టించింది. ఇదే విధంగా భక్తులు శ్రమపడి ఆ పనిని ఒకే రాత్రిలో పూర్తి చేశారు. రాత్రి ప్రయాసతో స్తంభాలను పాతటం, వానిని బాబా ఉదయం ఊడబెరకటం, భక్తులు అదను చూసుకుని మరలా గట్టిగా పాతటం, ఈ విధంగా ఎంతో శ్రమపడ్డారు. అంతా నడుం బిగించి రాత్రిని పగలుగా మార్చి తమ కోరికను తీర్చుకోవడానికి చాలా కష్టాలను సహించారు. మొదట మసీదులో ఖాళీ స్థలం కొద్దిగానే ఉండేది. దీనిని యోగ్యమైన సభా మండపంలా తయారు చేయాలన్న సంకల్పం దీక్షిత్తుకు కలిగింది. దానికి కావలసినంత డబ్బు ఖర్చు చేసి ఇనుప దూలాలను తెప్పించి బాబా శయనించడానికి చావడికి వెళ్ళినప్పుడు ఈ కార్యాన్ని సాధించారు. భక్తులు ఆ రాత్రి పగులుగా చేసి కష్టపడి దూలాలను పాతటం, బాబా చావడి నుండి రాగానే వాడిని ఊడదీయటం. ఒకసారి బాబా అత్యంత కోపంతో ఒక చేత్తో తాత్యా మెడను పట్టుకుని రెండవ చేత్తో ఒక స్తంభాన్ని కదిపి ఊడపెరకాలని చూచారు. స్తంభాన్ని బాగా కదిలించి వదులు చేశారు. తాత్యా తలపైన పాగా లాగేసి అగ్గిపుల్ల గీసి దానికి నిప్పంటించి కోపంగా గుంతలో పడేశారు. ఆ సమయంలో వారి కళ్ళు అగ్నికోళాల వల్ల కనిపించేసరికి అందరి ధైర్యం సడలిపోయింది. వారి ముఖం వైపు ఎవరు చూడగలరు? వెంటనే బాబా తమ కఫ్నీ జేబులో చెయ్యి వేసి ₹1 బయటికి తీసి అది సుముహూర్తమా అన్నట్లు ఉండగా అక్కడ దానిని కూడా నిక్షిప్తం చేశారు. తిట్లను శాపాలను వర్షంలా కురిపించారు. తాత్యా కూడా మనసులో చాలా కలవరపడ్డాడు. ఆ వికట పరిస్థితి ఎలా జరిగిందా అని. జనులు భక్తులు ఆశ్చర్యపోయారు. ఈరోజు ఎందుకు ఈ దుస్తకునాలు? తాత్యా పటేలుకు కలిగిన ఈ బాధ ఎలా తొలగుతుంది? బాగోజీ సిందే ధైర్యం చేసి మెల్లమెల్లగా ముందుకు జరిగాడు. కానీ అతడు కూడా బాబా చేతికి చిక్కాడు. బాబా అతనిని తమ ఇష్టం వచ్చినట్లు బాగా గుద్దారు. మాధవరావు కూడా వారి చేతిలో పట్టుబడ్డాడు. అతడు కూడా ఇటుక దెబ్బలు ప్రసాదాన్ని పొందాడు. మధ్యస్థంగా వెళ్ళిన వారిని కూడా బాబా దెబ్బలతో అనుగ్రహించారు. బాబా ఎదుటపడి తాత్యాన్ని ఎవరు విడిపించగలరు అని అనుకుంటూ ఉండగా బాబా కోపం సన్నగిల్లి శాంతించారు. వెంటనే అంగడి వానిని పిలిపించి జరీ అంచు తలపాహను తెప్పించారు. దానిని తామే స్వయంగా తాత్యాను సన్మానించారా అన్నట్లు అతని తలకు కట్టారు. ఆ కోపానికి కారణమేమిటి? తాత్యాపై విరుచుకుపడటం, అరవటం ఎందుకు అని భక్తులు ఆశ్చర్యపోయారు. బాబాకు ఎందుకు కోపం వచ్చింది? క్షణంలోనే ప్రసన్న చిత్తులయ్యారు. దీనికి కారణం ఎవరికీ ఏమీ తెలియలేదు. బాబా ఒకప్పుడు శాంత చిత్తులై ఉంటారు. కథలను కబుర్లను ప్రేమగా చెబుతారు. మరు నిమిషం ఏ కారణం లేకుండానే అకస్మాత్తుగా కోపీదూపితులవుతారు. ఇట్టి బాబా విషయాలు ఒకటి చెప్పుతుంటే మరొకటి గుర్తుకు వస్తాయి. ఏది చెప్పాలి, ఏది మానాలి? పక్షపాతం తగదు కదా. నా అయిష్టాలు చూడటం తగదు. ఈ కథలను శ్రవణం చేయాలన్న శ్రోతల కోరికను తీర్చే కథలు సందర్భానుసారంగా ఉంటాయి. తరువాతి అధ్యాయంలో పెద్దల నోటి నుండి విన్నవారి గత చరితాలను శ్రవణం చేయండి. సాయిబాబా హిందువా లేక ముసల్మానా అన్న విషయాన్ని నాకు తోచిన విధంగా తెలియజేస్తాను. బాబా దక్షిణ నెపంతో డబ్బు తీసుకుని దేవాలయ జీర్ణోద్ధరణకై ఖర్చు పెట్టడం, దౌతి పోతి కండయోహంతో తమ శరీరాన్ని ఎలా కష్టపెట్టేవారు, పరుల కోసం ఎలా శ్రమ పడతారు, భక్తుల కష్టాలను ఎలా నివారిస్తారు అన్న వివరాలు తరువాతి అధ్యాయంలో స్పష్టమవుతాయి. వీనిని విని శ్రోతలు సంతుష్టులు అవ్వండి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాత్పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో రామ జన్మోత్సవ కథా వివరణ అన్న 6వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత్ర 7వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యై నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామ
చంద్రాభ్యై నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు పూర్వకథను గుర్తుకు తెచ్చుకుందాం. దేవాలయాలను బాగుపరచటంలో బాబాకు ఎంత ప్రీతి. బాబా పరోపకార్యార్థం ఎలా శ్రమపడేవారు, తమ భక్తులను ఎలా చూసుకునేవారు, భక్తుల కష్టాలను సహించడానికి తమ శరీరాన్ని ఎలా శ్రమ పెట్టేవారు, సమాధి, ఖండయోహం, దౌతి, పోతి మొదలగు ప్రయోగాలను చేసేవారు. చేతులు కాళ్ళు శిరస్సును వేరుగా చేసి మరలా వానిని పూర్వంలా కలిపేవారు. బాబాని హిందువు అనుకుంటే యవనుడు అనుకుంటే సులక్షణమైన హిందువు వల కనిపించే విలక్షణమైన అవతారం వారిది. ఏ పండితుడు వారిని వర్ణించగలడు? వారి హిందువా లేక మొహమ్మదీయ జాతికి చెందినవారా అని అణుమాత్రమైన అంతు చిక్కలేదు. వారు ఎప్పుడూ రెండు జాతుల వారిని సమానంగా చూచేవారు. హిందువుల రామనవమి పండుగను స్వయంగా జరిపించేవారు. సభా మండపంలో మధ్య ఊయలను కట్టించి కథా సంకీర్తనను చేయించేవారు. తమ సమక్షంలో ఊయల ఉండహ రామకీర్తనను చేయించేవారు. అదే రాత్రి మహమ్మదీయులకు కూడా సందల్ అనగా చందనోత్సవం ఊరేగింపుకు అనుమతి ఇచ్చేవారు. చాలామంది మహమ్మదీయులు చందన ఊరేగింపు ఉత్సవాన్ని వైభవంగా జరుపుకునేవారు. బాబా ఉభయ ఉత్సవాలను సంతోషంగా సమానంగా జరిపించేవారు. రామనవమి రోజున కుస్తీ పోటీలను పెట్టింపజేసి ఉత్సాహంగా కంకణాలను, తలపాగాలను, గుర్రాలను బహుమతిగా ప్రదానం చేసేవారు. గోకులాష్టమి పండుగ వస్తే గోపాల కళ జరిపించేవారు. అట్లే ముసల్మానుల పండుగ వస్తే నమాజ్ చదవడానికి అడ్డు పెట్టేవారు కాదు. ఒకసారి మొహరం పండుగ రాగా ముసల్మానులు కొందరు మసీదుకి వచ్చి ఒక తాబూతును చేయించి ఊర్లో ఊరేగించాలి అన్నారు. అట్లే బాబా ఆజ్ఞానుసారం తాబూతును తయారు చేసి 4 రోజులు ఉంచి 5వ రోజున దానిని క్రిందికి దించేశారు. అయినా బాబా మనసుకు సంతోషం లేదు, దుఃఖము లేదు. బాబా ముసల్మాను అనుకుందామా అనుకుంటే వారి చెవులు కుట్టి ఉండేవి. హిందువు అని అనుకుందామంటే వారు సుంతి ప్రమాణం. అలా హిందువు కానీ ముసల్మాను కానీ పావన అవతారం సాయిది. వారిని హిందువు అనుకుంటే సదా మసీదులో నివాసం, యవనులు అని అనుకుంటే మసీదులో అహర్నిశలు అగ్నిహోత్రం, మసీదులో విసరటం, మసీదులో ఘంటావాదన, శంఖానివాదం, మసీదులో అగ్నికి ఆహుతులు. ఇక వారు ముసల్మాను ఎలా అవుతారు? ఎల్లప్పుడూ మసీదులో భజనలు, ఆర్ఘ్యపాద్య పూజలు, అన్న సంతర్పణాలు. ఇక వారు ముసల్మాను ఎలా అవుతారు? ముసల్మాను అనుకుంటే వారిని బ్రాహ్మణోత్తములు పూజిస్తారు. అగ్నిహోత్రులు అభిమానాన్ని విడిచి వారి చరణాలను సాష్టాంగ పడతారు. అలా జనులు ఆశ్చర్యపోతారు. ప్రత్యక్షంగా అనుభవాలను పొందాలని వచ్చిన జనులు కూడా అట్లే ప్రవర్తిస్తారు. బాబా దర్శనంతో నోట మాట రాక మౌనం వహిస్తారు. ఎప్పుడూ హరి శరణాల్లో ఉండే వారిని హిందువని ముసల్మానని ఎలా అనగలం? శూద్రుడు గాని, అతి శూద్రుడు గాని, జాతి హీనుడు గాని యోగ్యతను గుర్తించడానికి జాతి ఏమాత్రం ప్రమాణం కాదు. వారు జాతి భేదాలు లేక హిందువులైనా ముసల్మానైనా అన్ని వర్ణాలను సమానంగా చూస్తారు. వారికి శరీర అభిమానం లేదు. ఫకీరుల బంతులో కూర్చుని ఆ సమయానికి లభించిన మాంసాన్ని లేదా చేపలను తినేవారు. అక్కడ కుక్కలు మూతి పెట్టినా అసగ్గించుకునేవారు కాదు. రైతుల ధాన్యం కొరకు ఏర్పడితే అవసరానికి వాడుకోవటానికి ఆ సంవత్సరంలో పండిన ధాన్యాన్ని, గోధుమలను ముందుగానే పోగు చేసి సంచుల్లో కట్టి ఉంచుతారు. అట్లే మసీదులో బస్తాలతో నింపిపెట్టిన గోధుమలను విసురుకోవటానికి అక్కడ తిరగలి ఉండేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. చెరగడానికి చాటలు కూడా ఉండేవి.
సంసారానికి అవసరమైన వాటికి ఏ కొరత లేదు. సభామండపంలో శోభాయమానంగా అందమైన తులసి బృందావనం, అక్కడే లక్షణమైన ఒక చెక్క రథం ఉండేవి. ఏదో పుణ్య సంచితం వల్ల ఈ మంచి వస్తువులకు ఇక్కడ పరమేశ్వరునితో కలయిక ఏర్పడింది. ఇటువంటి సంగ్రహాన్ని హృదయ పేటికలు సేకరించి పెడితే ఆమరణాంతం ఏ లోటు కనిపించదు. ఏదో పూర్వార్జిత సౌభాగ్యం వలన బాబా పాదాల వద్ద ఆశ్రయం లభించి మనసుకు శాంతి, ప్రాపంచక వ్యవహారాల్లో నిశ్చంత కలిగాయి. తరువాత ఎంత సుఖాన్ని సంపాదించినా ఈ సుఖం మరల రాదు. శ్రీ సాయి సమర్థుని సమాగమనంలో లభించిన ఆనందాన్ని అనుభవించి నేను ధన్యుణ్ణయ్యాను. పరిపూర్ణ నిశ్చలత్వానికి, ఆత్మానందానికి నిలయం సాయి. వారి విశిష్టతను నేను ఎలా వర్ణించను? వారి చరణాలను ఆశ్రయించిన వారు అక్కడే స్థిరపడిపోయారు. మృగ చర్మాన్ని, దండాన్ని పట్టుకొని తిరిగే తాపసులు, హరిద్వారాది తీర్థక్షేత్రాలలోని వారు, సన్యాసులు, త్యాగులు, బైరాగులు, బిచ్చగాళ్ళు మొదలైన అనేక రకాల జనులు బాబా వద్దకు వచ్చేవారు. బాబా మాట్లాడుతూ, తిరుగుతూ, నవ్వుతూ ఉండేవారు. వారి జిహ్వపై నిరంతరం అల్లా మాలిక్ అన్న నామం ఉండేది. వారికి వాదాలు, వితండవాదాలు అయిష్టం. వారి వద్ద ఎల్లప్పుడూ సటగా ఉండేది. వారు గొప్ప తపస్వి. మనోవికారాలను అణచివేసి ఇంద్రియాలను నిగ్రహించిన వారు. వారి వాక్కు నుండి పూర్ణ వేదాంతం స్రవిస్తుంది. చివరకు వారి అంతు ఎవరికీ చిక్కలేదు. లక్ష్మీపుత్రుణ్ణైనా, శ్రీమంతుణ్ణైనా, బికారి వంటి పేదవాణ్ణైనా ఉభయులను ఒకే త్రాచులో తూచేవారు. ఎవరినైనా మంచి పనులు, చెడు పనులు, మనసులోని మర్మాలు వారికి తెలిసేవి. భక్తుల రహస్యాలను వారికి మాత్రమే అర్థమయ్యేలా చెప్పి వారిని ఆశ్చర్యపరిచేవారు. వారు జ్ఞాన భాండారం. కానీ ఏమీ ఎరగనట్లు అజ్ఞాని వలె నటించేవారు. గౌరవాలు, సన్మానాలు వారికి అసహ్యం. ఇవి శ్రీ సాయి లక్షణాలు. వారు మానవ శరీరంలో ఉన్న వారి చర్యలలో అపూర్వమైన దివ్యత్వం ఉండేది. షిరిడీలోని ప్రత్యక్ష దైవం వీరే అని జనులంతా భావించేవారు. బాబా చమత్కారాలను పామరుణ్ణైన నేను ఎంతని వర్ణించను? నాకు షిరిడీలోని దేవతల ఆలయాలను చక్కగా పునరుద్ధరణ చేసేవారు. షిరిడీలోని గ్రామదేవతలు గణపతి, ఉమామహేశ్వరుని మరియు మారుతి మందిరాలను తాత్యా పాటిల్ ద్వారా పునరుద్ధరణ చేయించారు. భక్తుని వద్ద నుండి దక్షిణ నెపంతో పుచ్చుకున్న డబ్బును కొంత ధర్మ కార్యాలకు వినియోగించి మిగతా డబ్బును తిరిగి భక్తులకు ఇచ్చేసేవారు. ప్రతిరోజు ఒకరికి 30, ఒకరికి 10, 15 లేదా 50 తమకు తోచినట్లుగా సంతోషంగా పంచేవారు. అలా ధర్మంగా వచ్చిన డబ్బును పుచ్చుకున్నవారు దానిని సద్వినియోగం చేయాలని అనుకునేవారు. బాబా మనసులో కూడా ఆ అభిప్రాయం ఉండేది. సాయిబాబా దర్శనంతో అనేకులు ఆరోగ్యవంతులు అయ్యారు. అనేక మంది దుష్టులు శిష్టులయ్యారు. ఎంతోమంది కుష్ఠవ్యాధి నయమైంది. అనేకులు తమ అభీష్టాలను పొందారు. వారి చరణాలను ఆశ్రయించిన మాత్రాన అంజనం కానీ, ఆకురసం కానీ వేయకుండానే అనేక మంది అంధులకు కళ్ళు చూపు వచ్చింది. అనేక మంది కుంటివాళ్ళు కాళ్ళు బాగయ్యాయి. అమోఘమైన వారి మహిమ యొక్క అంతు ఎవరికీ దొరకదు. యాత్రికులు నలువైపుల నుండి అసంఖ్యాకంగా వారి వద్దకు రాసాగారు. బాబా ధుని సమీపంలో మలమూత్రాలను విసర్జించేవారు. ఒక్కొక్కప్పుడు స్నానం చేసేవారు, మరొకప్పుడు చేసేవారు కాదు. ఎప్పుడూ జ్ఞాన నిమగ్నులై ఉండేవారు. మొదట్లో బాబా తలకు తెల్లటి
పాగా కట్టుకొని నడుముకు స్వచ్ఛమైన లుంగీని కట్టుకొని శరీరం పైన జుబ్బా కానీ చొక్కా కానీ తొడుగుకునేవారు. మొదట్లో బాబా ఊరి వారికి వైద్యం చేసేవారు. మరల మరల పరీక్షించి మందులను ఇచ్చేవారు. వారి హస్తవాసి మంచిదన్న కీర్తితో వైద్యుడిగా ప్రసిద్ధి చెందారు. ఒకసారి ఒక భక్తునికి కళ్ళు బాగా వాచి 2 కళ్ళ గుడ్లు ఎర్రని గోళాల వలె అయ్యాయి. షిరిడీలో వైద్యులెవరూ దొరకలేదు. అమాయకుడైన ఆ భక్తుడు పాపం బాబాకు కళ్ళను చూపించాడు. బాబా వెంటనే జీడి గింజలను చితక కొట్టి ముద్దలా చేశారు. కొందరు సురమాను పెడతారు, కొందరు ఆవు పాలతో కట్టుకడతారు, కొందరు చల్లని కర్పూరపు బిళ్ళ గాని లేక అంజనం గాని వేస్తారు. కానీ బాబా పద్ధతి వేరు. ఒక్క ముద్దను తమ చేతుల్లోకి తీసుకొని ఒక్కొక్క కంట్లో బాగా నింపి బట్టతో కట్టారు. ఉదయం కళ్ళకు కట్టిన పట్టీని విప్పి కళ్ళపై నీరు ధారగా పోశారు. కళ్ళ వాపంతా తగ్గిపోయి కళ్ళు శుభ్రమయ్యాయి. సుకుమారమైన నాజూకు కళ్ళల్లో జీడిగింజలు వేస్తే కళ్ళు మండలేదు సరికదా, కళ్ళజబ్బు పారిపోయింది. ఇలా అనేక అనుభవాలు. బాబాకు ధౌతి పోతి వంటివి యోగ ప్రక్రియలు తెలుసు. ఎవరికీ తెలియకుండా ఒక ఏకాంత స్థలానికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు ప్రేగులను బయటకు తీసి కడిగి శుభ్రం చేసి ఎండబెట్టేవారు. మసీదు నుండి బావి ఎంత దూరాన ఉందో అంత దూరంలోనే ముందుకు వెళితే అక్కడ మర్రి చెట్టు, దాని అవతల మరొక బావి ఉండేవి. 2 రోజులకు ఒకసారి బాబా అక్కడికి వెళ్ళేవారు. మిట్ట మధ్యాహ్నం మండుటెండలో అక్కడ ఎవరూ లేకుండా చూచి తాము స్వయంగా నీరు చేదుకొని మొహం కడుక్కొనేవారు. ఇలా ఒకసారి బాబా స్నానానికి కూర్చొని పేగులను తీసి వారిని త్వరగా కడగసాగారు. మేకను కోసినప్పుడు పేగులను బయటకు తీసి శుభ్రం చేసి చుట్టబెట్టేలా బాబా వారి ప్రేగులను బయటకు తీసి లోపల బయట స్వచ్ఛంగా శుభ్రం చేసి జామ చెట్టుపై పరచి ఎండబెట్టేవారు. జనులు అది చూచి ఆశ్చర్యపోయేవారు. బాబా యొక్క ఈ అద్భుత లీలను తమ కళ్ళతో చూసిన వారిలో కొందరు ఇప్పటికీ షిరిడీలో ఉన్నారు. వారు బాబాను అపూర్వమైన వ్యక్తి అని అనేవారు. ఒక్కొక్కసారి ఖండయోగ ప్రక్రియతో బాబా తమ యొక్క కాళ్ళు చేతులను వేరు చేయగా వారి అవయవాలు మసీదులో అక్కడక్కడ పడి ఉండేవి. ఇలా వారి శరీరం భయంకరంగా ఖండాలుగా పడి ఉన్నప్పుడు ఆ వింతను చూడాలని ప్రజలు పరుగిడి వెళితే బాబా వారికి యథాప్రకారం పూర్తిగా కనిపించేవారు. ఒకసారి బాబా అవయవాలు ముక్కలు ముక్కలుగా చూసిన వ్యక్తి బాబాకు ఏ దుర్మార్గుడో అత్యాచారం చేసి హతమార్చాడు అని చాలా గాబరా పడ్డాడు. మసీదులో బాబా అవయవాలు వేరువేరుగా విడివిడిగా నలుదిక్కలా పడి ఉన్నాయి. అర్ధరాత్రి సమయం, వారి వద్ద ఎవరూ లేరే అని తనలో బాధపడ్డాడు. ఈ విషయాన్ని ఎవరితోనైనా చెప్తే తనకే ముప్పు అని తలచి వెళ్ళి బయట కూర్చున్నాడు. ఇది సాయి యొక్క యోగ ప్రక్రియ అని అతను అసలు ఎరుగడు. చిన్నాభిన్నంగా పడి ఉన్న బాబా శరీరాన్ని చూచి అతని హృదయం దడదడలాడింది. ఎవరికైనా ఆ విషయాన్ని తెలియజేయాలని అతనికి చాలా అనిపించింది. కానీ మొదట ఆ కబురు తెలిసినందుకు తనే ఆ అపరాధి అని నిశ్చయమవుతుంది అని అనేక రకాలుగా ఊహించి ఎవరికీ చెప్పలేదు. తెల్లవారుజామున మరల వెళ్ళి చూచి విస్మితుడయ్యాడు. తను ముందు చూచినదంతా అదృశ్యమైపోయింది. బాబా క్షేమంగా తమ స్థానంలో కూర్చొని ఉన్నారు. ఇది కల కాదు కదా అని ఆ వ్యక్తి విస్తుపోయాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఈ దౌతి పూతి యోగ ప్రక్రియలను
బాబా బాల్యం నుండి ఆచరించేవారు. వారి యోగస్థితి ఎవరికీ అర్థం కాని అగమ్య గోచరం. బాబా ఎవరిదైనా దమిడి అయినా తాకేవారు కాదు. వారి సుగుణాల కారణంగా ప్రఖ్యాతిని పొందారు. పేదలకు, దుర్బలులకు ఆరోగ్యాన్నిచ్చి ఆ ప్రాంతంలో వైద్యుడన్న కీర్తిని పొందారు. వారు కేవలం పరుల కొరకు వైద్యులు. తమ విషయంలో అత్యంత వైరాగ్యంగా ఉండేవారు. పరోపకారానికి సహించరాని బాధలను సహించేవారు. ఈ విషయంలో శ్రోతలకు నేనొక విలక్షణమైన కథను మనవి చేస్తాను. దాంతో బాబా యొక్క సర్వవ్యాపకత్వం, వారి దయార్ద్రత విదితమవుతాయి. క్రీస్తు శకం 1910వ సంవత్సరంలో దీపావళి ముందు ఘనత్రయోదశి రోజు బాబా మామూలుగా దుని వద్ద కూర్చుని దునిలో కట్టెలను కాల్చుతున్నారు. దుని బాగా ప్రజ్వరిల్లి ఉండగా బాబా తమ చేతిని నిప్పులో దూర్చి నిశ్చితంగా కూర్చుంటే వారి చేయి కాలింది. వారి సేవకుడైన మాధవ ఆ దృశ్యాన్ని చూచాడు. మాధవరావు దేశపాండే కూడా వారి వద్ద ఉన్నాడు. వెంటనే బాబా వెనుకకు పరిగెత్తాడు. వారి నడుము పట్టుకుని వెనుకకు లాగి, దేవా, ఎందుకిలా చేశారని అడిగాడు. బాబా తేరుకొని, ఒక పసిపాప తల్లి చంకలో నుండి హఠాత్తుగా జారి కమ్మరివాని కొలిమిలో పడింది. ఒక కమ్మరివాని భార్య తన భర్త పిలుపు విని బిడ్డను ఒడిలో వేసుకుని కొలిమితిత్తిని ఊదసాగింది. అలా కొలిమిని ఊదుతూ ఊదుతూ పరధ్యానంలో తన ఒడిలో బిడ్డ ఉన్న విషయం మరిచిపోయింది. పిల్ల దూకుడుగా జారిపోతే నేను వెంటనే పైకి లేవనెత్తాను. శ్యామా, ఆ బిడ్డను బయటికి తీయబోతే ఇలా జరిగింది. ఈ చేయి కాలితే కాలని బిడ్డ ప్రాణం దక్కింది కదా అని అన్నారు. ఇక చేతి బాధను ఉపశమింప చేయటానికి ఏమిటి మార్గం అని ఆలోచించిన మాధవరావు నానా చందర్కర్కు ఉత్తరం వ్రాయాలని నిశ్చయించుకుని సవిస్తారంగా ఉత్తరం రాశాడు. నానా వెంటనే పరమానంద్ అనే ప్రసిద్ధ డాక్టర్ను వెంటబెట్టుకుని షిరిడీ వచ్చాడు. కాలిన గాయాన్ని తగ్గించటానికి డాక్టర్ను అవసరమైన అనేక రకాల ఔషధాలను తీసుకుని నానా సాయి చరణాలకు వద్దకు వచ్చాడు. బాబాకు పాదాభివందనం చేసి కుశల సమాచారాలను తెలుసుకుని తాను వచ్చిన పనిని తెలిపి బాబా యొక్క చేతిని చూపించమని ప్రార్థించాడు. చేయి కాలినప్పటి నుండి బాగోజీ షిండే చేతికి నెయ్యి రాసి ప్రతిరోజు ఆకులు వేసి గట్టిగా కట్టు కట్టేవాడు. ఆ కట్టు విప్పి పరమానందుకు చూపించి ఔషధోపచారాలను చేస్తే బాగా నయమవుతుందన్న కోరికతో నానా బాబాను ఎంతో ప్రార్థించాడు. కట్టు విప్పి చూడాలని పరమానందు కూడా ప్రయత్నం చేశాడు. కానీ బాబా ఇవాళ రేపు అంటూ నా వైద్యుడు అల్లా అని చెప్పుతూ తమ చేతిని అసలు చూడనివ్వలేదు. వారికి ఏ బాధ లేదు. పరమానందు తెచ్చిన మందులకు షిరిడీ గాలి కూడా సోకలేదు. కానీ అతనికి సాయి సందర్శన భాగ్యం లభించింది. రోజు బాగోజీయే సేవ చేసేవాడు. బాగోజీయే చేతిని మర్దించేవాడు. దాంతో కాలిన చేయి నయమై అందరికీ సంతోషం కలిగింది. ఈ విధంగా బాబా చేతి గాయం నయమైన తరువాత కూడా ఏ కారణం చేతనో వారికి ఏ బాధ లేకపోయినా తెల్లవారగానే రోజు కట్టు విప్పే కార్యక్రమం, వారి చేతికి ఏ నొప్పి లేకపోయినా నిష్కారణంగా నిత్యం వారి చేతికి నేతి మర్దన సేవ చేయటం బాబా సమాధి వరకు జరిగింది. బాగోజీ యొక్క ఈ సేవా ఉపచారం సాయి సిద్ధునకు అవసరమై ఉండలేదు. కానీ భక్తుల శ్రేయస్సుపై ప్రీతి కల బాబా బాగోజీకి నిత్యం ఆ సేవా భాగ్యాన్ని ప్రసాదించారు. పూర్వజన్మ మహాపాపం వలన బాగోజీకి కుష్టు వ్యాధి బాధ ప్రాప్తించింది. అయినా అతని భాగ్య విశేషం వలన సాయి సహవాసం లభించింది. బాబా లెండీకి వెళ్ళేటప్పుడు బాగోజీ వారికి గొడుగు పట్టుకునేవాడు. శరీరంలోని పుల్లు, చీము, రక్తంతో నిండి ఉన్న అతడు బాబా యొక్క పరిచారకులతో ప్రథముడు. ప్రతిరోజు ఉదయం బాబా దుని సమీపంలో స్తంభం వద్ద విశ్రామంగా కూర్చున్నప్పుడు బాగోజీ సేవకు హాజరయ్యేవాడు. బాబా కాళ్లకు, చేతులకు ఉన్న కట్టులను విప్పి అక్కడి నరాలను నేతితో బాగా మర్దన చేసేవాడు. బాగోజీ షిండే పూర్వజన్మలో మహాపాపిష్టివాడు. అతని శరీరమంతా మహావ్యాధి అయిన కుష్ఠరోగం వ్యాపించింది. అయినా అతడు బాబా భక్తులలో శ్రేష్ఠుడు. కుష్ఠవ్యాధి వలన బాగోజీ వేళ్లు పోయినాయి. అన్ని అవయవాలలో నుండి భరింపరాని చెడువాసన వస్తూ ఉండేది. అతడు ఇలాంటి దౌర్భాగ్యంలో ఉన్నా కూడా
ఉత్కృష్టమైన బాబా యొక్క సేవా భాగ్యాన్ని పొందాడు. బాబా యొక్క అగాధ లీలలు ఎన్ని వర్ణించను. ఒక్కసారి గ్రామంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. అప్పుడు జరిగిన చమత్కారాన్ని వినండి. దాదాసాహెబ్ కబడ్డీ కొడుకు తన తల్లితో పాటు సాయి వద్ద ఆనందంగా ఉన్నాడు. తన ఊరైన అమరావతికి వెళ్ళిపోవాలని తలిచి ఆమె సాయంకాల సమయం సాయి ఆజ్ఞ కోసం వచ్చింది. సాయంకాలం బయటికి వెళ్తూ బాబావాడ సమీపానికి రాగా ఆమె వెళ్ళి బాబా పాదాలను పట్టుకుని వారితో విషయం చెప్పింది. స్త్రీలది అసలే కలవరపడే స్వభావం. పైగా కుర్రవానికి ప్రేగు జ్వరం తగ్గక ఆమె మరీ భయపడిపోయి బాబాకు మనవి చేసింది. ఆమెతో బాబా మృదువుగా పలుకుతూ, ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి, వర్షం పడి పంట పండుతుంది, మేఘాలు తొలగిపోతాయి, ఎందుకు భయపడతావు అని అంటూ తమ కపినీని నడుం వరకు లేవనెత్తి నిగనిగలాడుతున్న బొబ్బలను అందరికీ చూపారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना.
दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। नमो नजर करो काली जमा, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिन कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai Baba, Sai Baba, Sai Baba.
Sai Baba, Sai